హలో గైస్! ఇంట్లో చేసుకోవడానికి హెల్తీ బిస్కెట్ రెసిపీ ఎతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ ఒక 10-15 డేట్స్‌ని ఇలా సీడ్ తీసేసి పక్కన పెట్టుకుందాం. తరువాత వీటిని బాయిలింగ్ వాటర్‌లో వేసి కొంచేపు సోక్ చేసుకోవాలి. ఇవి కొంచేపు సోక్ అవ్వగానే కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. అప్పుడు మనం దీన్ని మిక్సీ చేసేసుకుంటే మనకు డేట్ సిరప్ రెడీ అయిపోతుంది. మనం దీన్ని ఇన్‌స్టెడ్ ఆఫ్ షుగర్ ప్లేస్‌లో యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం బటర్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి స్వీట్‌నెస్ కోసం జాగరీ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ జాగరీ వాటర్ కూడా చూసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం దీంట్లో డేట్ సిరప్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ ఓట్స్ పౌడర్ తీసుకున్నాను. ఈ ఓట్స్ పౌడర్ ఏం లేదు. మనకు దొరికే ఓట్స్‌ని నేను మిక్సీలో వేసుకొని ఇలా పొడి చేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్ రాగి పిండి పౌడర్ తీసుకుంటున్నాను. సో, ఇక్కడ రేషియో వచ్చేసి 1 కప్ రాగి పిండి పౌడర్ అండ్ హాఫ్ కప్ ఓట్స్ పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న డేట్ సిరప్ ఉంది కదా! అవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని మనం ఒక డోలాగా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం ఆ డేట్ సిరప్‌ని యాడ్ చేసుకుంటూ దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. వన్స్ ఇది ప్రిపేర్ అయిపోయాక ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్‌ని ప్రీహీట్ చేసుకుందాం. 2 మినిట్స్ 180 డిగ్రీస్ ప్రీహీట్ చేస్తున్నాను. అది ప్రీహీట్ అయ్యేలోపు మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ ఉంది కదా! దాన్ని ఇలా బిస్కెట్ షేప్‌లో చేసుకుంటున్నాను అనమాట. మీకు కావాల్సిన షేప్‌లో చేసుకోవచ్చు. అండ్ ఈ బిస్కెట్స్ చాలా హెల్తీ. ఇది డైరీ ఫ్రీ, గ్లూటెన్ ఫ్రీ అండ్ ఆల్సో షుగర్ ఫ్రీ బిస్కెట్స్. ఇప్పుడు ప్రీహీట్ అయిన ఎయిర్ ఫ్రైయర్‌లో మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్‌ని పెట్టేస్తున్నాను. దీన్ని 185 డిగ్రీస్ 20 మినిట్స్ బేక్ చేసుకున్నా. ఇవి బేక్ చేసుకున్నాక కంప్లీట్‌గా ఇవి కూల్ అయ్యేదాకా మనం సైడ్‌లో పెట్టేసేయాలి. అండ్ ఫైనల్ రిజల్ట్ ఈస్ హియర్. చూస్తున్నారు కదా! చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.